సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ కొనసాగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఏపీఐఐసీకి ఉచితంగా 615 ఎకరాల భూమిని కేటాయిస్తూ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 500 మెగావాట్ల పంప్ స్టోరేజ్ ప్రాజెక్టు కోసం అదానికి శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి, అలాగే కడప జిల్లాలో 1000 మెగావాట్ల కోసం భూమి కేటాయింపులకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏపీకి తరలించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీలోని విద్యార్థులకు కోచింగ్ ఇచ్చేందుకు స్టడీ సెంటర్ల ఏర్పాటుకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి అనుమతి ఇచ్చింది. ఇక అమరావతిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా లీగల్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద సిటీ సైడ్ డెవలప్మెంట్ కోసం 500 ఎకరాలు కేటాయించేలా జీఓఎం చేసిన సిఫార్సుకు ఆమోదం తెలిపింది. ఏపీ లెదర్ ఫుట్వేర్ పాలసీ 4.0ని అంగీకరించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. చాలా కీలకమైన అంశాలపై చర్చించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఏపీఐఐసీకి ఉచితంగా 615 ఎకరాల భూమిని కేటాయిస్తూ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు కోసం అదానికి శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి, కడప జిల్లాలో 1000 మెగావాట్ల కోసం భూ కేటాయింపులకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. నిర్ణయాలకు సంబంధించి కేబినెట్ భేటీకి సంబంధించి మా ప్రతినిధి ప్రసన్న జాయిన్ అవుతున్నారు. ప్రసన్న, చక్రి, ఏపీ కేబినెట్ సమావేశంలో ఇవాళ 24 అంశాల మీద ప్రధానంగా చర్చ జరుగుతోంది. చాలా వరకు 15-16 అంశాలు కూడా ఆమోదించిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఏపీఐఐసీకి భూ కేటాయింపు చేస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ప్రధానంగా ఏంటంటే భూ కేటాయింపులో పలు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి, పారిశ్రామికీకరణ అభివృద్ధికి సంబంధించి ప్రధానంగా నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. సత్యసాయి జిల్లా తాడిమర్రిలో ఆదాని పవర్కు ఒక 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్కి సంబంధించి 2 ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక్కడ కడప జిల్లా కొండాపురంలో ఒకటి, సత్యసాయి తాడిమర్రిలో ఒకటి. వీటికి ఒకదానికి 500, ఒకదానికి 1000 మెగావాట్లు పంప్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తూ కూడా కేబినెట్లో భూ కేటాయింపుకు సంబంధించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా హైదరాబాద్లో ఉన్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏపీకి ముఖ్య కేంద్రాన్ని మార్చాలి, అమరావతికి మార్చాలన్న ఒక ప్రపోజల్ ఉంది. దానికి కూడా కేబినెట్ ఓకే చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఏపీలో విద్యార్థులకు సంబంధించి కోచింగ్ సెంటర్ల విషయంలో కొంత ఇబ్బందికర వాతావరణం ఉంది కాబట్టి స్టడీ సెంటర్లు, ప్రధానంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సహాయంతో స్టడీ సెంటర్లు ఏర్పాటు చేయడానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. అమరావతిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా ఒక లీగల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా కేబినెట్ ఓకే చెప్పింది. దీంతోపాటు ఈ రేషన్ ఇచ్చి వాహనాలు, అంటే ఇంటింటికి వెళ్లి వాహనాలు ఏదైతే మొబైల్ వెహికల్స్ ఉన్నాయో ఆ వాహనాలన్నింటినీ కూడా ఇక మీద రద్దు చేయాలి, వాటిని తీసేయాలనే ఉద్దేశంతో ప్రధానంగా ప్రభుత్వం ఉంది. కాబట్టి ఎందుకంటే వాటి అవసరం పెద్దగా లేదు అని గుర్తించిన పరిస్థితి కనిపిస్తోంది. దానికి సంబంధించి కూడా వాహనాల రద్దు విషయంలో రద్దు చేయాలని కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఏపీ లెదర్ ఫుట్వేర్ పాలసీకి కొత్త పాలసీ, అంటే 4.0తో ఒక కొత్త పాలసీ తెస్తున్నారు లెదర్ ఇండస్ట్రీకి సంబంధించి. దానికి కూడా కేబినెట్ ఆమోదం వేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తానికి ఎస్ఐపిబి, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో కొన్ని కీలక పరిశ్రమలు ఉన్నాయి. టూరిజం రంగం కావచ్చు, ఎనర్జీ కావచ్చు, వైజాగ్లో ఏర్పాటు చేస్తున్న టూరిజం ప్రాజెక్టులు కావచ్చు, దాదాపు 30,000కు పైగా ఉద్యోగాలు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ప్రధానంగా ఎస్ఐపిబిలో ఆమోదించిన కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. దీంతోపాటు టీడీపీ నేత చంద్రయ్య కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఆయన కుమారుడికి పల్నాడులో హత్యకు గురయ్యాడని చంద్రయ్య ఆయన కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి కూడా కేబినెట్లో చర్చించి దానికి సంబంధించి విధి విధానాలు ఏ రకంగా ఉన్నాయి, గైడ్ లైన్స్ ఏ రకంగా ఉన్నాయి, వీటన్నిటి మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టే పరిస్థితి అయితే కనిపిస్తోంది. కూటమి ఏడాది పాలనకు సంబంధించి కూడా జిల్లాల వారీగా కార్యక్రమాలు ప్లాన్ చేయడానికి, రాష్ట్రంలో ఒక భారీ కార్యక్రమం ప్లాన్ చేయడానికి రెడీ అవుతున్నారు. దానికి సంబంధించి అసలు ఈ ఏడాదిలో మంత్రుల పెర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉంది, ఎక్కడెక్కడ ఈ కార్యక్రమాలు చేయాలి, వీటన్నిటి మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టి చర్చించే అవకాశం కనిపిస్తోంది. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత తాజా రాజకీయ పరిణామాలు, ఈ లెక్కల వ్యవహారానికి సంబంధించి వైసీపీ చేస్తున్న విమర్శలకు సంబంధించి మంత్రులు గట్టిగా కౌంటర్లు ఇవ్వాలన్న ఒక అభిప్రాయాన్ని ప్రధానంగా చంద్రబాబు మంత్రులతో వ్యక్తం చేయడం జరుగుతోంది. తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి తగ్గట్టుగానే మంత్రులు కూడా రెస్పాండ్ అవ్వాలి. మంత్రుల రెస్పాన్స్
కొందరి మీద అసహనం వ్యక్తం చేశారు గతంలోనే. ఎప్పటికప్పుడు విమర్శలు కౌంటర్లు ఇవ్వాలి. అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా జనంలోకి తీసుకెళ్ళడానికి మంత్రులు రెడీ అవ్వాలని ఒక అలర్ట్నెస్ కూడా ముఖ్యమంత్రి కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో కొద్దిసేపు చర్చించే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తానికి 24 అంశాలు కేబినెట్ ఎజెండాలో పలు సంస్థలకు భూ కేటాయింపులు ఉన్నాయి. అదేవిధంగా ల్యాండ్ అలాట్మెంట్స్ తో పాటు ఉద్యోగాలకు సంబంధించి చర్చ జరుగుతోంది. ఎస్ఐపిబి ఆమోదించిన ప్రతిపాదనలకు సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతోంది. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రసన్న.